మీరు లేక్ సైడ్ ర్యాంప్ దగ్గర జరిగిన మర్డర్స్ గురించి అడిగారు కదా? అవును సార్. నాకు గుర్తున్నంత వరకు సంచలనం సృష్టించిన 4 మర్డర్స్ ర్యాంప్ దగ్గర జరిగాయి. మొదటిది ఆస్తి గొడవలో ఒక ఫ్యామిలీ మరో ఫ్యామిలీని చంపేసింది. రెండోది ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపి ముక్కలుగా నరికి పడేశారు. తర్వాత 2 చిన్నపిల్లలు ట్విన్స్ సరదాగా ర్యాంప్ మీద ఆడుకుంటూ జారిపడి చనిపోయారు. ఇక 4వ కేసు, ఇది ముఖ్యంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది మర్డర్ కాదు, యాక్సిడెంట్. బహుశా అతను బాగా డబ్బున్నవాడు అవడం చేతేమో ఈ కేసు సెన్సేషన్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇతను కూడా ఇండియన్ బ్రీడే. ఎవరతను? అతని పేరేంటి? ఎక్కడుండేవాడు? ఎలా ఉండేవాడు? ఎప్పుడు చనిపోయాడు? మీ ఆతృత నేను అర్థం చేసుకోగలను. అతని పేరు, అతను ఎక్కడుండేవాడు అనే వివరాలు నాకు తెలియదు. అతను ఒక వజ్రాల వ్యాపారం అన్నది మాత్రమే గుర్తుంది. తాగి ఈత కొడుతూ తల రాయికి తగిలి ప్రమాదవశాత్తు చనిపోయాడు. అతని గురించి మనకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? అప్పట్లో అతను చనిపోయినప్పుడు న్యూస్ పేపర్స్ మొత్తం అతని ఫోటోలే. అతని చావుకు సంబంధించిన వివరాలు తప్పకుండా మీకు ఆ న్యూస్ పేపర్స్ లో దొరుకుతాయి. 25 ఏళ్ల క్రిందటి పేపర్స్ ఒకసారి వెతికి చూడండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లేదు, నేనే నిన్ను గెలుచుకున్నాను. సమయు ఇదిగో, ఇతనే నా హీరో. ఇతనే నేను చెప్పింది, ఇతనే నా కళ్ళకు వచ్చేది. కళ్ళకు వచ్చే వ్యక్తి ఇతనేనా? ఎస్, ఇతనే నా ఆశకు ప్రతిరూపం, నా కళ్ళకు సాక్ష్యం. ఇప్పటి వరకు నా కళ్ళకు నువ్వు వచ్చావు రవివర్మ, కానీ ఇకపై నీ చావు వెనకాల ఎవరున్నారో నేను తెలుస్తా. అందరి ఆట కట్టిస్తా. రవివర్మ, పద్మనాభ లేక్ వ్యూ ప్యాలెస్ కి లాస్ట్ లీగల్ హెయిర్. ఇతను స్విమ్ చేస్తూ నదిలో మునిగిపోయి చనిపోయాడని రాశారుగా, చదవలేదా? నమ్మలేదు, ఎందుకంటే అతను యాక్సిడెంటల్ గా చనిపోలేదు, చంపబడ్డాడు. అందుకే అతని కేసు రీఓపెన్ చేయించడానికి వచ్చాను. రవివర్మ చావు ఒక యాక్సిడెంట్ కాదు, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. దానికి నేనే సాక్ష్యం. నువ్వు బిజీగా ఉంటే చెప్పు, నేను పక్క ఆఫీసర్ తో మాట్లాడతా. గ్రేట్, మొత్తానికి సాధించారండి. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇప్పటికైనా మీరు ఇది నిజమని నమ్మితే చాలు. యా, కంప్లీట్ గా బిలీవ్ చేశాను. ఈ కేసుని ఏ సెక్షన్ లో ఓపెన్ చేస్తే స్ట్రాంగ్ గా ఉంటుందో ప్లాన్ చేయాలి. ఈవినింగ్ ఒకసారి కలుద్దామా, ఇఫ్ యు డోంట్ మైండ్? నో ప్రాబ్లం, సీ యు దేర్. ఎవరో చిత్ర అంటాం, వైజాగ్ నుంచి వచ్చింది. రవివర్మ యాక్సిడెంటల్ గా చావలేదు, మర్డర్ చేయబడ్డాడని కేసు రీఓపెన్ చేయడానికి వచ్చింది. నేనా కేసు ఓపెన్ చేయలేదు. ఈరోజు ఈవినింగ్ కలుస్తానన్నాను.